హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. నా పేరు సునీత, ప్రొఫెషనల్ టారో రీడర్ అండ్ లైఫ్ కోచ్. థ్యాంక్స్ టు ఆల్ మై సబ్స్క్రైబర్స్. మనవి 500 సబ్స్క్రైబర్స్ ఏదైతే ఉందో అది కంప్లీట్ అయిపోయింది. సో నేను చాలా హ్యాపీగా ఉన్నానండి. చాలా షార్ట్ పీరియడ్లో నన్ను చాలామంది ఎంకరేజ్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నారు. సో థ్యాంక్ యూ సో మచ్. ఇలాగే నన్ను ఎంకరేజ్ చేయండి. ఫ్యూచర్లో కూడా ఇంకా మంచి మంచి వీడియోస్ చేస్తాను. అలాగే నాకు లైక్స్, వ్యూస్ చాలా వస్తున్నాయి, కాకపోతే సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. కైండ్లీ సబ్స్క్రైబ్ మై ఛానల్. సో ఇప్పుడు మనము మీ పార్ట్నర్ అండ్ మీ మీ ఎనర్జీస్ ఎలా కనెక్ట్ అవుతున్నాయి అంటే మనకేమవుతుందంటే అండి, ఎప్పుడు ఒకలాగా ఉండవు. సిచ్యువేషన్స్, డేస్, టైం చేంజ్ అయ్యే కొద్దీ మన ఫీలింగ్స్లలో, మన లైఫ్లో చేంజెస్ వస్తూ ఉంటాయి. కాబట్టి చూద్దామండి, మీ పార్ట్నర్ ఏమన్నా పాజిటివ్గా ఉన్నారా? లాంగ్ డిస్టెన్స్లో ఉన్నవారు, సపరేషన్లో ఉన్నవారు, అలాగే ఏమంటారండి, థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉన్నవాళ్ళు ప్రస్తుతం మీ గురించి ఏమైనా ఆలోచిస్తున్నారా? సో ప్రజెంట్ మనము ఫస్ట్ ఏం చేద్దామంటే, మీ ఎనర్జీస్ ఎలా ఉన్నాయో ఒకసారి చెక్ చేద్దామండి. సో నేను టైం వేస్ట్ చేయట్లేదండి, ఎందుకంటే క్విక్ అండ్ ఫాస్ట్గా చేసేస్తేనే నాకు నచ్చుతుంది. ఎందుకంటే ఊరికే సోదిగా అంతా చేయడం నాకు ఇష్టం లేదు. ఫాస్ట్గా మీకు కూడా రిజల్ట్ ఇచ్చేస్తే మీరు హ్యాపీగా ఉంటారు. సో నాకు మీ ఇద్దరు కనెక్షన్స్, కరెంట్ ఎనర్జీస్ నేను చూస్తున్నాను. ఇక్కడ పేస్ ఆఫ్ పెంటికల్స్ వచ్చింది. ఇద్దరు గోల్ ఒకటేనండి, రీయూనియన్ అవ్వాలని. ఇద్దరికి కూడా ఒకటే ఉంది, రీయూనియన్ అవ్వాలని. సో ఇక్కడ మీ ప్రజెంట్ ఫీలింగ్స్ 5 ఆఫ్ వ్యాండ్స్ వచ్చింది. అలాగే ఇక్కడ నైట్ ఆఫ్ వ్యాండ్స్ వచ్చింది. అలాగే ఇక్కడ క్వీన్ ఆఫ్ స్వార్డ్స్ కార్డ్ వచ్చింది. సో ఇది మీ ప్రజెంట్ ఫీలింగ్స్ అండి. మీ ఎనర్జీస్ ఎలా ఉన్నాయి? మీ పార్ట్నర్ ఎనర్జీస్ ఏస్ ఆఫ్ స్వార్డ్స్ వచ్చింది. అలాగే కింగ్ ఆఫ్ పెంటకల్స్ వచ్చింది. అలాగే ఇక్కడ మేజర్ కార్డ్, ద మూన్ కార్డ్ వచ్చిందండి. సో ఈ మూడింటికి మీకు నేను రీడింగ్ ఇవ్వాలంటే ఫస్ట్ థింగ్ ఏంటంటే, మేజర్గా ఇద్దరు గోల్ ఒకటే ఉందండి. ఏంటంటే రీయూనియన్ అవ్వాలి, కలుసుకోవాలి అనేసి, మళ్ళీ ఫ్రెండ్లీగా, చక్కగా, హ్యాపీగా ఉండాలని మీరు అనుకుంటున్నారు. సో ప్రస్తుతం ఏంటంటే ఇద్దరు బాగా గొడవలు పడుతున్నారండి. ఇద్దరి మధ్యలో చాలా కొట్లాటలు అవుతున్నట్టున్నాయి. ఇక్కడ మనకి కార్డులో కూడా ఎనర్జీస్ చూపిస్తుంది. సో ఇద్దరి మధ్యలో కూడా కొంచెం ఫైట్ అనేది నడుస్తుంది. కరెంట్ ఎనర్జీస్ ఇద్దరి మధ్యలో మేబీ సమ్ గొడవలు అనేది, గొడవలు అనేటివి మీరు ఎలాగంటే ఫిజికల్ ఫైటింగ్ కాదు ఇక్కడ దీని అర్థం. సో మెంటల్ ఫైటింగ్ అంటే మీరు ఆయన గురించి ఆలోచించడం, ఆయన మీ గురించి ఆలోచించడం, ఇవంతా మెంటల్ ఫైటింగ్ కూడా నడుస్తుందండి. అండ్ ఇక్కడ మీరు ఏంటంటే నైట్ ఆఫ్ వాండ్స్ అంటే, ఇక్కడ మీ పర్సన్ ఎప్పుడు యాక్షన్ తీసుకుంటారు, ఎప్పుడు మీ లైఫ్లోకి వస్తారు అనేసి మీరు ఎదురు చూస్తున్నారండి. ఇక్కడ యాక్షన్ ఏమన్నా తీసుకుంటారా, నన్ను మళ్ళీ కలవడానికి ఉంటుందా అని మీ ఎనర్జీస్ ఇప్పుడు ఇలాగ ఉన్నాయన్నమాట. మీ పర్సన్ మీ లైఫ్లోకి రావాలి, మీ పర్సన్ మీ దగ్గరికి రావాలి, మాట్లాడాలి, మీతో మళ్ళీ రీయూనియన్ అవ్వాలని కోరుకుంటున్నారు. ఇక్కడ క్వీన్ ఆఫ్ స్వార్డ్స్, మీకు ఇమోషన్స్ ఉన్నాయి, మంచి రావాలనుకుంటున్నారు, అన్నీ ఉన్నాయి. కాకపోతే మీరు స్టెప్ వేయట్లేదు. ఆయనే మీ దగ్గర రావాలని మీరు ఆలోచిస్తున్నారు అంతే. ఆయన కాదు, ఓకే, ఆయన అయినా ఉండొచ్చు, ఆమె అయినా ఉండొచ్చు. ఆమె మీ దగ్గరికి రావాలని, ఆయన మీ దగ్గరికి రావాలని ఆలోచిస్తున్నారు. ఎందుకంటే ఇక్కడ మెయిల్ అండ్ ఫీమేల్ కనెక్షన్స్ అండి ఎనర్జీస్ ఇవి. సో ఇక్కడ మీ పార్ట్నర్ పరిస్థితి ఎలా ఉందంటే, ఏస్ ఆఫ్ స్వార్డ్స్, అతన్ని కూడా మళ్ళీ రీయూనియన్ అవ్వాలి, మళ్ళీ ఆఫర్ ఇవ్వాలి, మళ్ళీ మీ దగ్గరికి రావాలి, మళ్ళీ మీతో కనెక్ట్ అవ్వాలి అనేది వీళ్ళ ఆలోచనలు అండి. చాలా ఎమోషనల్గా కూడా వాళ్ళు ఫీల్ అవుతున్నారు. తప్పకుండా మీ దగ్గరికి రావచ్చండి. ఇక్కడ కింగ్ ఆఫ్ పెంటికల్స్ వచ్చింది. ఇక్కడ వీళ్ళు కొంచెం ఆలోచిస్తున్నారండి, ఖచ్చితంగా మనం రావాలి. ఏదో సిచ్యువేషన్లో అయితే ఉన్నారు వాళ్ళు. మేబీ టైం తీసుకుంటారు. టైం తీసుకొని అయినా సరే మీతో డిస్కస్ చేయాలి, మీతో మాట్లాడాలి, మిమ్మల్ని మళ్ళీ రీయూనియన్ అవ్వాలనేసే వీళ్ళకి ఫీలింగ్లో అయితే ఉన్నారండి. ఖచ్చితంగా వీళ్ళు మీకు కనెక్ట్ అవుతారు వీళ్ళు. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మేజర్ ఆర్కన ద మూన్ కార్డ్ వచ్చిందండి. చాలా ఎమోషనల్గా ఉన్నారు, చాలా ఎమోషనల్ అవుతున్నారు వాళ్ళు. ప్రజెంట్ అక్కడ వెళ్ళిన తర్వాత థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉండి చాలా ఫీల్ అవుతున్నారు. అలాగే సపరేషన్లో ఉండి, ఒంటరిగా ఉండి ఫీల్ అవుతున్నారు. మీ గురించి ఆలోచిస్తున్నారు బాగా. అంటే వాళ్ళు ఏమైనా తప్పు చేశారా, మిమ్మల్ని వదిలేసి ఏమైనా తప్పు చేశానా అని చెప్పేసి వాళ్ళు చాలా చాలా బాధపడుతున్నారండి. ఒంటరిగా ఉన్నవాళ్ళు ఫీల్ అవుతున్నారు. అలాగే థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో కూడా వాళ్ళకి మేబీ ఇద్దరికి కూడా మిస్అండర్స్టాండింగ్స్ రావడము, ఏదో సమ్ సిచ్యువేషన్స్ అయితే నడుస్తున్నాయి. సో మేజర్గా అయితే వాళ్ళు చాలా బాధపడుతున్నారండి. ప్రజెంట్ అయితే చాలా చాలా బాధపడుతున్నారు. అంటే మిమ్మల్ని వదిలేసి బాధపడుతున్నారు. ఇక్కడ మిమ్మల్ని వదిలేసి బాధపడుతున్నారు, ఇక్కడ మీ దగ్గర రావాలని బాధపడుతున్నారు. ఏ విధంగా చూసినా కూడా వీళ్ళు హ్యాపీగా అయితే లేరు. బట్ ఏదో సిచ్యువేషన్లో అయితే వీళ్ళు చిక్కుకున్నారండి, ఆగిపోయారు.
రావాలా వద్దా అని. ఇక్కడ మీరు కత్తి పట్టుకొని ఇక్కడ ఎందుకు కూర్చున్నారంటే మేబీ మిస్టేక్ మీ పార్ట్నర్ సైడ్ నుంచి ఉండొచ్చు మ్యాక్సిమం. అందుకనే వాళ్ళే రావాలని మీరు కూర్చోవచ్చు. అంటే ఒకసారి మనం తప్పు చేయలేదనుకోండి, అప్పుడు తప్పకుండా మనము ఏమనుకుంటామంటే పర్సన్ రియలైజ్ అవ్వాలి, వాళ్ళే రియలైజ్ అయ్యి మనల్ని అర్థం చేసుకొని మన లైఫ్లోకి రావాలని మనం కోరుకుంటాం. అందులో తప్పేం లేదండి, 100% మీరు కరెక్టే. కాకపోతే మీరు మెంటల్లీ చాలా ఫైట్ అయిపోతుంది మీ మైండ్లో. ఇమోషనల్గా మాత్రం చాలా ఫైట్ చేసుకుంటున్నారు మీ మైండ్లో. అంటే మెంటల్లీ మీరు చాలా చాలా బాధపడుతున్నట్టేనండి. ఇది కూడా కొట్లాట అంటే మీ మైండ్ మీతో ఫైట్ చేస్తుంది. ఇక్కడ మీరు మీ పర్సన్ మీ లైఫ్లోకి ఎప్పుడు రావాలని మీరు ఎదురు చూస్తూ ఉన్నారండి. ఇవన్నీ ఏంటంటే అండి లైఫ్లో మనకి లెసన్స్ లాగా అండి. లైఫ్లో మనకు సపరేషన్ కానీ ఇలా అవన్నీ రావడం కూడా మనకు ఒక లెసన్స్ అనే చెప్పొచ్చు. ఒకవేళ ఎవరి సైడ్ ఎవరికి తప్పున్నా ఏదున్నా కూడా మళ్ళీ ఒకసారి కలిసారంటే మాత్రం అది లైఫ్ టైం ఉంటుందండి. బాండింగ్ అనేది మనము ఎప్పటికీ కూడా మనం ఫాలో చేసుకుంటాం అన్నమాట. ఇంకెప్పటికీ కూడా వాళ్ళ తప్పైనా మీరు కొంచెం తగ్గుతారు. ఒకవేళ వాళ్ళు తప్పు చేసినా కూడా వాళ్ళు కూడా మీరేమైనా అన్నా కూడా వాళ్ళు కూడా తగ్గుతారు. సో ప్రతిదీ కూడా మన లైఫ్కి మంచి జరగడం కోసమే జరుగుతుందండి. ప్రస్తుతం మన కర్మ కొంచెం బాగాలేదనుకోండి, అప్పుడు ఇలాంటి సపరేషన్ సిచ్యువేషన్స్ వస్తాయి. మనం బాధపడే సిచ్యువేషన్స్ కూడా లైఫ్లో వస్తుంటాయి. మనము లైఫ్లో పాజిటివ్ అండ్ నెగిటివ్ ప్రతిదీ కూడా ఫేస్ చేయడానికి మనం స్ట్రాంగ్గా ఉండడం అనేది ఇంపార్టెంట్ అండి, అంతే. సో ఇక్కడైతే మీ ఇద్దరి ఫీలింగ్స్ అయితే ఇద్దరూ కలుసుకోవాలనేదే ఉందండి. మీ ఇద్దరికి కూడా సేమ్ ఫీలింగ్లోనే ఉన్నారు. మనం కలుసుకుంటాం, ఎప్పుడు వస్తాము, ఎప్పుడు నా పార్ట్నర్ వస్తాడు అని మీరు అనుకుంటున్నారు. అలాగే అతను కూడా నేను ఎప్పుడు నా పార్ట్నర్ని కలుస్తాను, ఎప్పుడు నేను హ్యాపీగా ఉంటాను అనేసి వాళ్ళు కూడా ఫీల్ అవుతున్నారండి. ఇద్దరు కరెంట్ ఎనర్జీస్ అయితే సేమ్ లెవెల్లోనే ఉన్నాయి. ఫ్యూచర్లో మీరు తప్పకుండా కలుసుకుంటారండి. అది ఎప్పుడు కలుసుకుంటారు ఏంటి అనేది మనం టైం వేరే రీడింగ్లో చూసుకుందాము.